సెకండ్ క్వశ్చన్ సేమ్ టేబుల్ ఇచ్చాడు, కింద అక్కడక్కడ కే ఇచ్చాడు, ఫైండ్ కే అన్నాడు. సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ప్రాబబిలిటీ అంటే పి, పికి ఎదురుగా ఎవరెవరు ఉన్నారో అవన్నీ యాడ్ చేద్దాం. 0.1 ప్లస్ కే ప్లస్ 0.2 ప్లస్ 2k ప్లస్ 0.3 ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ k కౌంట్ చేద్దాం. k ఒక 2k, 3k ఒక k, 4k ప్లస్ 0.1 0.2 0.3 0.3 0.6 is equals to 1. ప్లస్ ఆల్గలం అవుతే మైనస్ 0.6. అప్పుడు 4k is equals to 1 ని మనం 10 గా అనుకోవచ్చు, ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 10 లో 6 పోతే 4 కాబట్టి 0.4. ఎస్ఎన్ సామెరంగా 4 1 కాబట్టి 0.1. సెకండ్ క్వశ్చన్ వేరియన్స్. తెలివిగా వాడు చూసారా, ఇక్కడ వేరియన్స్ కి వెళ్ళిపోయాడు. మరి వేరియన్స్ రావాలంటే ఖచ్చితంగా మీన్ కనుక్కోవాలా. మీన్ కు ఫార్ములా సిగ్మా xi ఇంటూ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు xi. తెలిస్తే రాయండి, లేదంటే వదిలేయి. మీన్ అంటే ఏంటి మన స్టైల్లో అప్ డౌన్ అప్ డౌన్. అప్ మైనస్ 2 ఇంటూ 0.1 ప్లస్ మైనస్ 1 ఇంటూ k plus 0 into 0.2 plus 1 into 2k plus 2 into 0.3 plus 3 into k. Next, multiply minus 2 into 0 minus 0.2 minus 1 into k, 0 into 0, 1 into 2k plus 2 the multiplication to 0 0 2 3 is 6 plus 3 into k 3k. కౌంట్ చేసేద్దామా. 3k ఒక 2k 5k, 5k లో మైనస్ k అన్నాడు, 5 లో ఒకటి పోతే 4k ప్లస్ 0.6 లో 0.2 మైనస్ కాబట్టి 0.4. ఇప్పుడు నేను ఆగిపోయినాను. ఎవరి దగ్గర ఆగిపోయినా? k దగ్గర. 0.1 ప్లస్ 0.4 ఎంత అయ్యా? 0.4. 4 1 4. అప్పుడు 0.4 ఎంత? 0.8. మీన్ వచ్చేసింది. ఇంకా వేరియన్స్ కావాలి కదా, వేరియన్స్ చూద్దాం. సో ఇక్కడ వేరియన్స్ కి సేమ్ ఫార్ములా సిగ్మా xi స్క్వేర్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు xi మైనస్ మీన్ స్క్వేర్ సేమ్ ఇదే స్టెప్ చూడాలా. ఫస్ట్ దానికి స్క్వేర్ 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 వేయాలి, ఓకేనా. -2 స్క్వేర్ 0.1 -1 స్క్వేర్ k, 0 స్క్వేర్ 0.2, 1 స్క్వేర్ 2k, 2 square 0.3 plus 3 square k minus mean answer ఎంత? 0.8 square. ఇప్పుడు ఇక్కడ రాసేస్తున్నాను. -2 square అంటే 2 2s are 4, 4 1s are 4, 0.4 plus -1 square అంటే 1 1 into k plus 0 square అంటే 0 0 into 0, 1 square అంటే 1 1 into 2k తర్వాత 2 square అంటే 4 4 3s are 12. కానీ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 1.2 ప్లస్ 3 square అంటే 9 9 into k 9k మైనస్ 0.8 square 0.8 into 0.8 8 8 just 64. పాయింట్ తర్వాత ఒక డిజిట్, పాయింట్ తర్వాత ఒక డిజిట్, 2 డిజిట్స్ కాబట్టి 64 కి ముందర పాయింట్ పెట్టాలా. 0.64. k కౌంట్ చేద్దామా. 9k ఒక k 10 ఒక 2 12k. మరి 1.2 కి 0.4 వేస్తే 0.2 0.4 0.6 కాబట్టి 1.6
మైనస్ 0.64. ఇప్పుడు ఆగిపోతున్నాను, ఆగిపోయినా ఎవరి దగ్గర ఆగిపోయినా కే కే అంటే కే కాదు 0.1 ప్లస్ అట్లనే రాసే 1.6 మైనస్ అలానే రాసేది. అప్పుడు 12 తో మల్టిప్లై 12 వన్స్ 12 కాకపోతే పాయింట్ తర్వాత ఒక డిజిట్ కాబట్టి 1.2 1.6 మైనస్ 0.64 ఎంత 1 ఒక 1 2.2 ఒక 6 8 మైనస్ 0.64 2.8 280 అంటే 280లో 64 పోతే ఇది 10 ఇది 7 ఇది 6 10లో 4 పోతుంది 7లో 6 పోతే 1 216 వచ్చింది 216 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ పాయింట్ 2.16 అది అయిపోయింది.